ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానం, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. కీర్తన గ్రంథము 34:8 అధ్యాయంలో మనము యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు, ఆయన ఉత్తముడని మనము రుచి చూచి తెలుసుకునేటప్పుడు దావీదు జీవితంలో దావీదు యెహోవా గురించి తెలుసుకున్నాడు. బాల్యము నుంచి ఆయన యెహోవా యందు గొప్ప విశ్వాసముతో ఉన్నాడు. ఆయన ప్రేమను ఆయన రుచి చూచి తెలుసుకుని దావీదు ఎన్నో విజయాలను పొందుకున్నాడండి. దావీదు జీవితంలో అనేక కార్యములు చేశాడు దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను ఎలా ఉన్నాం? విశ్వాసములు యెహోవా ఉత్తముడని మనం రుచి చూచి తెలుసుకుంటున్నామా? ఆయన ప్రేమను మనము పొందుకోగలుగుతున్నామా? యెహోవా ప్రేమను నువ్వు పొందుకున్నట్లయితే, ఆయన ప్రేమను నువ్వు ఒక్కసారి రుచి చూచినట్లయితే, లోకానుసారమైన ప్రేమ కోసం నువ్వు వెతుకులాడవు. లోకంలో ప్రేమ కోసం అనేక మంది వెతుకులాడుతూ ఉంటారు, కానీ దేవుని ప్రేమను పొందుకున్న వారు ధన్యులు. మీరు దేవుని ప్రేమ కొరకు ఎదురు చూసి ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకొని, దావీదు జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. మరి ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా కార్యములు చేయనున్నాడు. కానీ ఆయన ప్రేమను నీవు రుచి చూచి తెలుసుకో. ఆయన ఆశ్రయించిన నరుడు ఎంతో ధన్యుడు. మనము దేవుని కలిగి ఉన్నామంటే గొప్ప ధన్యులము. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను దేవుని కలిగి ఆయన ప్రేమను పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ఈ వాగ్దానమును చదువుచున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి. అయా, నిన్ను కలిగి ఉన్నవాడు, నిన్ను ఆశ్రయించేవాడు నరుడు ధన్యుడు అంటున్నావు ప్రభువా. అవును, మేము ధన్యులము నా తండ్రి. నిన్ను కలిగి ఉన్న మేము ఎంతో ధన్యులము. అయా, నిన్ను విడిచిపెట్టగా నీ అందు భయభక్తులు కలిగి జీవించటానికి సహాయం చేయండి. లోకానుసారమైన ప్రేమ కోసం, ఆ సంతోషం కోసమే వెతుకులాడుచున్నామేమో, కానీ ప్రభువా, నీవు ఉత్తముడు అని నేను రుచి చూచి నీ ప్రేమను పొందుకునేవారుగా దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.